ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. పోలీసురా, నీకు యాక్సిడెంట్ అయిన ప్లేస్లో చుట్టుపక్కల ఉన్న అన్ని షాప్స్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయమని చెప్పాను. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు మాత్రమే నా ప్రయారిటీరా. వేరే విషయాల గురించి డిస్కస్ చేసే టైమే లేదు. అందుకే ఇప్పుడు మాట్లాడాను. అరే, నీకు యాక్సిడెంట్ అయిన రోజు నిన్ను ఎవరో ఫాలో అవుతున్నారని ఏమైనా నువ్వు ఫీల్ అయ్యావా? ఏమైనా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ట్రై చేయరా ప్లీజ్. సీత, ఇల్లు లేక ఓకే, సీత ఇంటి నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యాక ఏం గుర్తు రావట్లేదు. అరే, నిన్ను హిట్ చేసింది ఒక ఎస్యూవీ. దాన్ని ట్రేస్ చేశామని పోలీసు వాళ్ళు చెప్పారు. అదేరా వాళ్ళు చెప్పేది. బండి బ్రేక్ డౌన్ అయింది, డ్రైవర్ తాగున్నాడంట. సో ఇది కావాలని చేసింది కాదు, కోఇన్సిడెన్స్ అని పోలీసు వాళ్ళు అంటున్నారు. అది కాకుండా డ్రైవర్కి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదంట. బట్ నాకెందుకో డౌట్ ఉందిరా, ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఎవరో కావాలనే చేశారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా. నేనున్నానా? ఒక్కటి తంతే మళ్ళీ సీత వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి పడతావు నువ్వు. అవునరా, నేనున్నాను, గన్మ్యాన్ ఉన్నారు. బట్ ఏం ప్రయోజనం? దండక అందరి కళ్ళు కప్పి వెళ్ళావు కదా అయ్యా. హే, నవ్వకరా నువ్వు. నిన్న ఆ పరిస్థితుల్లో చూసి ప్రాణం పోయినట్టు అయింది నాకు. సరే, ఆ రోజు సీతగారికి మొత్తం చెప్పేశావా? పోనీలే, ఇంకా 2 రోజుల్లో నువ్వు మాట్లాడతావు కదా, అప్పుడు చెప్పొచ్చు. బట్ సీతగారు నేను చూడడానికి వచ్చారురా. నీకు యాక్సిడెంట్ అవ్వగానే వచ్చారు. తర్వాత రాత్రి సిరితో మళ్ళీ వచ్చారు. కుంకుమ కూడా పెట్టారు, గుర్తుందా? ఇవి గుర్తుంటాయి నీకు. ఇలాంటివని నోరు మూసుకో. ఇదే చూడమ్మా దేశాయి గారి ఇల్లు. నా ఫ్రెండ్ రూమ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, వెళ్ళు. ఎక్కడే ఉంది, వెళ్ళు వెళ్ళు. పాపాజీ, తను చాలా రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఒక్కదాన్నే వచ్చాను అంటుంది. నువ్వేమో విశ్వ చిన్నాన్న ఇంకా సత్య చిన్నాన్న తనతో మాట్లాడారా అని. ఓ గాడ్. అన్నయ్య, తను హనీ ఫ్రెండే కదా, దానికెందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? హనీ ఫ్రెండ్ కాదు పాపాజీ, నేను రామ్ గురించి చెప్పాను కదా, తనే ఆ సీత పాప సిరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.